హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రాజేంద్రనగర్ ఎస్ఓటి రామచంద్రపురం పోలీసులు కలిసి రట్టు చేశారు. ఇద్దరు సోదరులతో పాటు బెట్టింగ్ లో పాల్పంచుకుంటున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. 37,84,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జి జైపాల్ యాదవ్ గారిని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో అనుసరించవలసిన ఎన్నికల వ్యూహం గురించి చర్చించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 35,000 పైచిలకు మెజార్టీ రావడం జరిగింది. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ లో అంతకు మించి మెజార్టీ కారు గుర్తుకే ఓటు వేసి ప్రవీణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ పార్లమెంట్ కు పంపడం జరిగింది. ప్రవీణ్ కుమార్ వెంట బీఆర్ఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ఎంసీ కేశవరావు ఉన్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్య ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేల మంగమ్మ కళ్యాణ మహోత్సవం ఉంటుందని, 25న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నూతన క్రోధి నామ సంవత్సరం నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏర్పాట్లను ప్రారంభించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ కల్వకుర్తి పట్టణ పరిధిలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 21 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు జరిగే ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది. అలాగే 17 ఏప్రిల్ రోజు శ్రీరాముని కళ్యాణం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చింతల వెంకటరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.